సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు చేసే ఫన్ కానీ వాళ్ళు వేసే కుళ్ళు జోకులు కానీ పడి నవ్వుకున్నాం. తర్వాత ఆలోచిస్తారే ఏంట్రా ఇది, ప్రతి ఒక్కరు జాతిరత్నాలు తీయాలని ఫీల్డ్లో ఉన్నారా ఏంది, ప్రతి సినిమా జాతిరత్నాలు అయిపోతే ఇంకా సినిమాలు కంటెంట్ ఉన్న సినిమాలు ఎలా వస్తాయి అనే ఫీల్ వచ్చింది నాకు. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది, ఏం అవుతుంది సినిమాలో అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. సినిమా మొత్తం అయిన తర్వాత నిజంగా ఒక మంచి సినిమా చూశాను కదా అనే ఫీల్ అనిపించిందండి నిజంగా. అంటే సినిమా చూసినప్పుడు అంటే ఆ టైటిల్ చూసి ఎవరైనా ఏమనుకుంటారు, అరే ఇదేదో సినిమా ఏదో దెయ్యాల సినిమా, పేరే దెయ్యాల ఇది పెట్టారు కానీ వీళ్ళేంది కామెడీ చేస్తున్నారు ఏమన్నా ఉందేమో అనే ఎగ్జైట్మెంట్తో వస్తారు. బట్ వాళ్ళు దాన్ని 100% ఫుల్ఫిల్ చేశారు అని నా ఫీలింగ్. దాంట్లో వచ్చే ఆ బీజిఎమ్స్ కానీ అక్కడక్కడ అంటే సాంగ్స్ తక్కువ ఉన్నా కూడా అక్కడక్కడ వచ్చే బీజిఎమ్స్ని కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చూడాలనే ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తాయి. చిన్న వాళ్ళు చెప్పే కుళ్ళు జోకులు అయితే వేరే లెవెల్ కుళ్ళు జోకులు వేస్తారు, పడి నవ్వుకోవచ్చు. హర్రర్ కూడా ఉందండి, బట్ మనం భయపడే అంత అయితే కాదు. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హర్రర్ మూవీ కాదు, కామెడీ మూవీ కాదు, అన్నీ కలిపి తీశారు సినిమా అయితే. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ సెకండ్ పార్ట్ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఇంకా ఏం చేయబోతున్నారా బాబు వీళ్ళు ముగ్గురు అని. యాక్టింగ్ వేరే లెవెల్ యాక్టింగ్ అని చెప్పాలి. అసలు ప్రియదర్శి అన్నది వేరే చేసిన అంతా బాగుందండి. ఎందుకంటే సినిమా బాగుంది అని ఫీల్ రావాలంటే ప్రతిదీ బాగుండాలి కదా. బట్ కొందరికి ఏమనిపిస్తుంది అంటే స్టార్టింగ్లో ఏంట్రా వెళ్తానే ఉంది ట్రైన్ వెళ్ళినట్టు అని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పంచ్ డైలాగులు కుళ్ళు జోకులే ఉండడం వల్ల. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అలా ఇప్పుడు అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఆ దెయ్యంతో ఫన్నీ టాస్క్లు కానీ వీళ్ళు వేసే పంచులు కానీ మధ్యలో ఇంగ్లీష్ వచ్చి రావాలని వేసే కుళ్ళు జోకులు కానీ చాలా బాగా అనిపిస్తుంది. దయచేసి థియేటర్కి వెళ్ళండి, మంచి సినిమాలని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.